ఓరుగల్లులోని చారిత్రాత్మకమైన 1000 స్తంభాల ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతుంది. ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించిన ఈ పోస్టర్ ఆవిష్కరణలో ఆలయ ప్రధాన అర్చకులు ఉపేంద్ర శర్మతో పాటు ఈవో వెంకన్న పాల్గొన్నారు. మహాశివరాత్రి వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు ఈవో వెంకన్న. పోలీస్ అధికారులు అదేవిధంగా నగరపాలక సంస్థ ఎలక్ట్రిసిటీ R&B IB ఇతర అధికారులందరూ కూడా సమన్వయంతో ఉత్సవాలు ఘనంగా నిర్వర్తించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతున్నది. కొంత కళ్యాణ మంటపం పనుల వల్ల కొంత ఇప్పటికే చాలా కాలాతీతమైపోయింది ఉత్సవాల కార్యక్రమాలను. కాబట్టి రాజేందర్ రెడ్డి గారు తగు విధంగా మా ఉత్సవాలు సహకరించడానికి అందరి అధికారులతో ఒక సమన్వయంతో ఒక మీటింగ్ పెట్టి దాన్ని తగు ఆదేశాలు జారీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు అదేవిధంగా జిల్లా కలెక్టరేట్లో కూడా కలెక్టర్ గారు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఉత్సవాలు సందర్భించిన మేము మెట్టుగుట్ట కానీ సిద్ధేశ్వర కానీ 1000 స్తంభాల గుడి విషయం లోపల. కాబట్టి ఈరోజు రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల మనము ఉత్సవ ఆహ్వాన పోస్టర్స్ను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. 8వ తారీఖు నాడు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నూతనంగా ఎన్నికైన నేను, నూతనంగా వచ్చినటువంటి ఏసీపీ గారు, నూతనంగా వచ్చినటువంటి కార్పొరేటర్ గారు, పురాతన నుంచి నాటకపోయినటువంటి అయ్యగారు ఉపేంద్ర శర్మ గారు, ఈఓ గారు అందరూ కూడా ఇక్కడ ఉపేంద్ర శర్మ గారు తప్ప అందరూ కూడా కొత్త వాళ్ళమే. అందరి సహాయ సహకారాలతోటి ఈసారి కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా మంచి పేరు వరంగల్కు తీసుకొచ్చే విధంగా శివరాత్రి ఉత్సవాలప్పుడు 1000 స్తంభాల గుడి అంటే పేరు ప్రఖ్యాతులు గాయించినటువంటి దేవాలయం. దీన్ని ఉత్సవాలకు ముఖ్యంగా పాత్ర పోలీస్ అధికారులది ఎక్కువ శాతం సిస్టమేటిక్గా డిసిప్లిన్గా పోయే విధంగా ఏర్పాటు చేసేటువంటి ముందే రియాల్స్ చేసుకొని ఒకసారి దీని మీద, ఎందుకంటే రాత్రి పగలు 24-34 గంటల మటుకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.